గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఈరోజు మన తోటలో ఎన్ని పూలు వచ్చినాయో మీరే చూడండి. ఇగో ఈరోజు పన్నీర్ రోజ్ అని ఇచ్చారు నాకు. కాకపోతే ఎంత సెంటు స్మెల్ వస్తుందో తెలుసా, చాలా అందంగా ఉంది. ఫ్లవరు మొగ్గ పక్కన చూసారా, ఇది మొగ్గ. ఫ్లవర్ చూడండి ఎంత బాగా ముద్దగా విడిచిందో. మంచి స్మెల్ వస్తుందండి. చూడండి మీకు ఇంకా చూపిస్తాను. చాలా మంచి స్మెల్ బాగుందో చూడండి. మనకి దేశవల్లి పువ్వులు కూడా వచ్చినాయి. ఇది రెడ్ దేశవల్లి అన్నమాట. ఓకేనా, అదిగో 2 పూలు వచ్చినాయి. మొగ్గలు కూడా మంచిగా వచ్చినాయి అండి. చిగురికి మొగ్గలు ఉన్నాయి. ఓకేనా, ఇది మందారం. ఇదిగో మందారం. ఓకేనా, ఇదిగో ఈరోజు చూడండి, ఇదిగో రెడ్ కలర్. ఇది హైబ్రిడ్. 2 పూలు వచ్చినాయి. ఓకేనా, ఎంత బాగుందో కదా. అదిగో 2 పువ్వులు వచ్చినాయి. ఎంత బాగుందో కదా. ఇంకా వైట్ రోజ్ కూడా వచ్చిందండి. ఇది కూడా హైబ్రిడే వచ్చింది. ఇదిగో హైబ్రిడ్. మంచి ఫ్లవర్ కదా, మంచి కలర్ వైట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం వైట్ కలర్. అది ఇంకా బంతులు అవి ఉన్నాయి. ఇంకా మనకి మందారం వచ్చింది. ఈ మందారమే నేను తలకి వేసుకుంటాను. మందారం పూలు. ఓకేనా, ఇంకా ఎల్లో కలర్ రోజ్. 4 పువ్వులు వచ్చినాయండి. అదిగో 4 పువ్వులు వచ్చాయి ఈ మొక్కకి. ఇంకా మొగ్గలు ఉన్నాయి చక్కగా. ఎంత బాగుందో కదా ఫ్లవర్, ఎంత అందంగా ఉన్నాయో. ఇది అంటే నేలలో వేయడం బట్టి మనకి బలంగా చక్కగా వచ్చినాయి ఫ్లవర్స్ కదా. ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఎంత అందం కదా దేవుడిచ్చారు. ఇదిగో ఇది ఆనియన్ కలర్, తెలుసు కదా మీకు. ఇంకో చూడండి, మంచి కలర్. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూడా ఇంకా మొగ్గలు వచ్చినాయి, మొగ్గలు ఉన్నాయి. ఓకేనా, ఈ గార్డెన్ అంతా మనకి బాగా వచ్చిందండి. ఫ్లవర్ గార్డెన్, కరివేపాకు. ఇంకా చూసారా, ఇంత చిన్న మొక్కకి ఇది బొప్పాయి. ఏమంత హైట్ కూడా పెరగలేదు. ఇది ఆన్లైన్లో బుక్ చేసేసాను. చూడండి, ఇందుకో నేల నుంచి ఇంత హైట్, కొంచెం హైట్ వచ్చేసరికి మనకి పువ్వు వచ్చేసింది. అదిగో పువ్వు వచ్చేసింది, మంచిగా వస్తుంది. ఓకేనా, ఇంకా జాంకాయలు అయితే చెప్పవసరం లేదు. అన్నీ చాలా ఎక్కువ జాంకాయలు వస్తున్నాయి. పూత వచ్చింది, పూత నుంచి పిందె వస్తుంది. పిందెలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, చక్కగా వస్తుందండి. చూపిస్తాను. ఇంకో కాయలు వస్తున్నాయి, పువ్వు వస్తుంది. కనపడిందా మీకు? చూపిస్తాను. ఆకు కింద ఉండిపోయినట్టుంది. అదిగో వస్తున్నాయి కాయలు చక్కగా. పువ్వు కూడా మంచిగా వస్తుంది, బాగా వస్తుందండి. ఇక్కడ ఒక కాయ అక్కడ చూసాను. అదిగో కాయ వస్తుంది, చూసారా. చిగురికి పోత వచ్చి చక్కగా మంచిగా పిందెలు వస్తున్నాయి చక్కగా. ఓకేనా, ఇదొక బొప్పాయి. ఇంకొక బొప్పాయి చూపిస్తాను. ఇదేంటి తెలుసా, ఇది కేశవర్ధిని. భలే ఉంటాయండి, చాలా అందంగా ఉంటుంది ఫ్లవరు, చాలా బాగుంటుంది. ఇది మన హెయిర్కి
చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా. పువ్వులు ఆకులు రెండు కూడా చాలా ఉపయోగకరమైన మొక్క ఇది. ఇంకొకటి ఇంకా చూపిస్తాను మీకు. ఏంటంటే ఇది కరివేపాకు మంచిగా తుంచేస్తే మళ్ళీ చిగురు పట్టుకొచ్చింది. ఇంకొకటి ఈ పాములు ఉంటాయేమని భయం, ఇక్కడ చాలా పాములు. ఓకేనా. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. ఈ బొప్పాస్కాయలన్నీ చక్కగా వచ్చినాయి కదా. అదిగో బొప్పాస్కాయలన్నీ మంచిగా వచ్చినాయి కదా, చక్కగా వచ్చినాయి. బంగారు తల్లులు ఇవి, చిన్ని బుజ్జిముండ్లు ఇవన్నీ. ఓకేనా. మీకు ఈ వీడియో మీరు కూడా అందరూ ఇలాగా మనకి ఎంత ప్లేస్ దొరికితే అంత చిన్న ప్లేస్ అయినా పర్వాలేదు, ఎంత ప్లేస్ దొరికితే అంత ప్లేస్లో మనం ఇంట్లో ఆర్గానిక్గా పండించుకొని తిన్నట్లయితే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా ఆరోగ్యం బాగుంటుందండి. మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసుకి ఎంతో ఆనందం మొక్కలు పెంచుకుంటే కదా, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మనసు శాంతిగా ఉండొచ్చు, హ్యాపీగా. మైండ్ ఇంకో చెడ్డ వాటికి డైవర్ట్ అవ్వకుండా చక్కగా ఈ ప్రకృతిని ప్రేమించి ఈ ప్రకృతిలో వచ్చిన ఫలాలు, పళ్ళు, పువ్వులు మనం అది ఆర్గానిక్ అలా చూస్తూ అలా మన చేతులతో మనం కోసుకొని తిన్నట్లయితే ఆ మనసుకి ఎంత ఆనందం అండి. అంతకన్నా ఆనందం ఇంకేముంది, అంతే కదా. ఇగో గోంగూర కూడా వేశాను, చాలా వేశానండి గోంగూర. ఇంకా అవన్నీ ఇంకా చిన్న చిన్న మొలకలు ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ బెండకాయ విత్తనాలు, చుక్క కూరకి పువ్వు వస్తుంది. ఇంకో చుక్కకూరకు కూడా వేసాను, బెండకాయలు వేసాను విత్తనాలు. ఇదిగేమో పుదీనా. ఇంకా పుదీనా నేను చాలా చోట్ల వేసేసాను, ఎక్కడ పడితే అక్కడ జల్లేసాను విత్తనాలు. అదిగో అవన్నీ కొత్తిమీరలే, చూసారా. ఇంకా చూపిస్తాను. ఈ గులాబీ చెట్టు, అదే ఈ గులాబీ మొక్క చుట్టూ కూడా కొత్తిమీర వేసాను, చూసారా ఎలా వచ్చిందో. అదిగో దాని చుట్టూ కూడా కొత్తిమీరే, ఇక్కడ కొత్తిమీరే. ఇంకా ఇక్కడ చుక్కకూర వేసాను, అది కూడా చుక్కకూరే. ఇంకా పాదులు పెట్టానండి, కాకర అండ్ బీర పెట్టాను. అదిగో కాకర వస్తుంది, అది కాకర. మనకి టమాటాలు వస్తున్నాయి. ఇంకా బీరకాయ పాదు కూడా పెట్టాను, అదిగో అది బీరకాయ పాదు. ఓకేనా. చింత చిగురు కూడా ఇంట్లోనే మనకి గ్రో బ్యాగ్లో వేసాను. ఓకేనా. ఎంత బాగుందో కదండి. ఇలా మనం ఇంట్లోనే మనం అన్నీ పండించుకొని తిన్నట్లయితే ఎంతో ఎంతో మనసుకి ఆహ్లాదకరం, ఆనందం. ఇలాంటి ఆనందాన్ని ఎవరు కాదంటారు చెప్పండి. ఇంకో ఇక్కడ కూడా కొత్తిమీర వేసాను, అది వైట్ రోజ్. అది మొగ్గలు వచ్చాయి, కొత్తగా కొన్ని వేసాను అనమాట వైట్ రోజు. ఇది కూడా చాలా బాగుంటుంది, మొగ్గలు వచ్చినాయి. ఓకే, వేసిన తర్వాత వచ్చిన మొగ్గలు అవి. ఓకేనా. ఇంకో కొత్తిమీర చూసారా, ఎక్కడ పడితే అక్కడ జల్లేసాను విత్తనాలు, అందువల్ల చక్కగా వచ్చినాయండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్ అండి. బాయ్, సీ యూ అగైన్.